2. యెషయా గ్రంథం 66:2. అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆమేన్. అలాగనే నెరవేర్పు లూకాసు వార్త 23:43. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఆమేన్. రక్షణ కదా నడిపినావా, ఒకరిన్ రక్షించి పరదేశు కొని పోయినావా, శిక్షితునికి బోధింపకని శాంతి లక్షణము చూపుచు రక్షించినావా, ఏడు మాటలు పలికినావా ప్రభువా, ఏడు ముఖ్యాంశములు ఎరుక పరచితివా, ఏడు మాటలు పలికినావా. అందరికీ మన్నాత. నేను చెప్పబోయే మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. లూకాసు వార్త 23:43. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవానికి అనేక వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన శ్రమకాల దినముల నుంచి నైనా ఈ శ్రమకాల దినం వరకు నీ కృపా కాపుదల దయచేసి తండ్రి, ఆరోగ్యం ఆయుష్కాలం దయచేసి నాయన, మంచి శుక్రవారం దినమున తండ్రి నీ సన్నిధిలో ఏకీవించడానికి సహాయం దయచేసిన తండ్రి, నీకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా నిలబడిన నేను పాపిని, అల్పును, అయోగ్యాలని అయినప్పటికీ తండ్రి నిలబెట్టేవాడు, మాట్లాడించేవాడు నీవే గనుక నాయన, నీ నోటికి నా నోటికి నీ నోటిని అందించి నైనా ఇంకో తండ్రి మరిగన్ని విషయాలు చెప్పడానికి సహాయం దయచేసి తప్పులు తడబాటు లేకుండా ధైర్యము నిమ్మని నజరేయుని శ్రమలు వేడుకొంచున్నాం పరమ తండ్రి. అందుకైనా నేడు నాతో కూడా పరదేశంలో ఉందవని రెండో మాటగా పలికి ఉన్నారు. ఆ మాట ఆయన ఎందుకన్నారంటే, ఆయనను సిలువ వేయనప్పుడు ఆయనతో పాటు ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు. వారెవరండి? బందిపోటు దొంగలు, అనగా దొంగతనాలు చేసేవారు అనమాట. ఆ మాట ప్రభువు ఎందుకన్నారంటే, దొంగతనాలు చేసేవారికి రోగాలను స్వస్థపరిచేవారికి దేవునికి చాలా వ్యత్యాసం కలిగి ఉన్నారు కదా. అయితే వారు ఒక ప్రాంతానికి చెందినవారు కాదనమాట. దొంగలిద్దరూ ఒక ప్రాంతానికి చెందినవారు కాదు, కానీ వృత్తిలో మాత్రం వారిద్దరూ ఒక పనిలోనే స్థిరపడ్డారు. వారి పని ఏంటి? దొంగతనాలు చేయడం అనమాట. ఈ మాట విమోచనానికి సూచిస్తుంది అనమాట. దేవునితో పాటు దేవుడు ఈ సిలువ వేయబడినప్పుడు దేవుని చాలామంది అపహసించారనమాట. ఏమన్నారు? నీవు దేవుడు కదా, అనేక కార్యములు చేశావు, స్వస్థత కార్యములు చేశావు, నీ మందిరముని పడగొట్టండి 3 దినములు లేపుస్తానన్నావు, నిన్ను నీవే రక్షించుకోలేవా అని పలికినారు. మత్తయి 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 38. నలభై 4 వరకు.
మార్కు సువార్త 15వ అధ్యాయం 25 నుంచి 32 వరకు. మనమైతే ఎడమవైపు దొంగే ప్రభుని నిందించామనుకున్నాం కదా, అలా కాదు. ఇద్దరును నువ్వు దేవుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని ఇద్దరు అన్నారు. అయితే కుడివైపు దొంగ ఆయన ఎంతమంది ఎన్ని అన్నా కానీ ఆయన మౌనంగా ఉన్నారు, ఎవరికి సమాధానం చెప్పలేదు. ఆయన సమాధానం చెప్పకపోవడంతో యేసుప్రభు వారిని చూసి ఈ కుడివైపు దొంగ ఈయన పాపం లేని వారని నమ్మాడనమాట. మార్కు సువార్త నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం. నేను చెప్పబోయే రెండో మాటలో మొదటి మాట అన్నమాట ఇది. ఈ రెండవ మాట విమోచనను సూచిస్తుందన్నమాట. ఇస్రాయేల్ ప్రజల్ని ప్రభువు ఎలా రక్షించాడు? 40 దినములను వారిని బయటకు తీసుకొచ్చాడు. 40 సంవత్సరములు వారిని పోషించాడు. వారి చెప్పులు అరగలేదు, బట్టలు చెరగలేదు. వారికి ఆకలి అయితే అన్నము పెట్టాడు, వారి మాంసం కోరితే మాంసం ఇచ్చారు. ఇంకా మంచినీళ్ళు అడిగితే బండను కొడితే వాటిలోంచి మంచినీళ్ళు వచ్చాయన్నమాట. అలాగా విమోచనానికి ఈ మాట చూపిస్తుంది. రెండో మాట మార్కు సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. చాలు చాలు చాలు. ఈ రెండవ మాట రక్షణ గురించి వివరిస్తుందన్నమాట. ప్రభువు సిలువలో శ్రమపడ్డారు, గాయపడ్డారు, బాధపడ్డారు, వేదన పడ్డారు. అన్నీ పక్కన పెట్టి ఒక ఆత్మను రక్షించడానికి ఆయన శ్రమల గురించి చెప్పలేదు. కానీ మీరు మారండి, ఇప్పుడైనా మారండి అని కూడా చెప్పలేదు. కానీ వారు ఎన్ని మాటలు అన్నా కానీ మౌనంగా ఉన్నారు. దొంగ యేసుని సంబోధించాడు ఏమనంటే, రక్షకుడిని గ్రహించి దొంగ రక్షింపబడ్డాడు. మనము కూడా రక్షణ రూపాన్ని ధరించుకుని యేసు ప్రభుని చేర్చుకోవాలి. ఎలాగా? మనలోని పాపములను విడిచిపెట్టి, అబద్ధాలను విడిచిపెట్టి, మన చెడు నడతలను, చెడు కార్యములు విడిచిపెట్టి యేసు ప్రభు రక్షకుడు, లోకరక్షకుడు, ఆయనే మనకు దేవుడని మనం ఆయన్ని నమ్మాలన్నమాట. మూడవ మాట, ఈ రెండవ మాట పాపి ఎడల దేవునికి ఉన్న ప్రేమను సూచిస్తుంది అనమాట. మనం పాపలమైనప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవారిగా లేరు. అన్ని విషయంలోనూ మనకు తోడై ఉన్నారు. మనకి కావలసిన కష్టంలోను, నష్టంలోను, ప్రమాదంలోను కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు అనమాట. దేవుడు పాపులను వెతకరక్షించడానికి వచ్చాడు. ఆయన సిలువలో కార్చిన రక్తం పాపానికి విడుదల. నమ్మదగిన దేవుడు గనుక మనం వారిని నమ్మాలన్నమాట. లూకా సువార్త 23వ అధ్యాయం 40-41. చాలు చాలు చాలు. ఈ మాటకు అర్థం ఏమిటంటే, దేవుడు పాపిని
ప్రేమిస్తున్నాడు అనమాట. మనం పాపులమైనప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకు కావాల్సినవి చేస్తున్నాడు. అయినప్పటికీ మనము ఆయన చేసిన మేలు మనము తృప్తి పొందే వరకు ఉన్నాయి, కానీ తర్వాత లోకాశలో పడిపోయి లోకానికి ఇష్టం, లోకంలో మనకు నచ్చినట్టు జీవిస్తున్నాము. కానీ దేవుడైతే మీరు ఎన్ని పాపాలు చేసినా సరే నేను మిమ్మల్ని క్షమిస్తానే ఉంటాను, నా దగ్గరికి మిమ్మల్ని చేర్చుకుంటానే ఉంటాను, మీరు అడిగినవన్నీ మీకు చేసి పెడతానని చెప్తున్నాడు. అయినప్పటికీ మనం మార్పు లేని వారిగా పాపంలో పడి పాపంలోనే ఇదిలాడుకొని పాపంలోనే చనిపోతున్నాం. మనకి అయితే మార్పు లేదు. నమ్మదగిన దేవుడు కనుక మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనం అడిగినవన్నీ ఇస్తున్నాడు. ఇంకొకటి, ప్రభువు అడిగిన వెంటనే మేలులు పొందినవారు. కుష్ఠరోగి ప్రభు నమ్ముట ద్వారా అనేకులు స్వస్థపరచబడ్డారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1-4 వరకు. ఆ కుష్ఠరోగి వ్యక్తిలో ఏముందండి? విశ్వాసం ఉంది. ఆయన ఏమన్నారు? నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమని చెప్పారు. ప్రభువారైతే నాకు ఇష్టమే, నువ్వు స్వస్థత పొంది ఉన్నావని చెప్పారు. అయినప్పటికీ ఆయన స్వస్థత పొందారు. తర్వాత వచనం, మనలో ఎవరైనా అలా ఉన్నారండి? దేవుడు చేసిన కార్యాలను తలంచుకుని కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు చెల్లించేవారుగా ఉన్నామా? సాక్ష్యం చెప్పడానికి కూడా మనం భయపడేవారుగా ఉన్నాము. అయితే ప్రభువు సాక్ష్యం ఇచ్చి ఈ విషయం నువ్వు ఎవరి దగ్గర చెప్పకు అని చెప్పారన్నమాట. ఎందుకు చెప్పారన్నమాట? అప్పటికి ఆయన మీద చాలామంది నేరాలు మోపుచున్నారు కనుక. లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయం 35-43 వరకు. ఆయన యెరికో పట్టణం సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షాటన చేస్తున్నాడు అనమాట. జనసమూహములను దాటిపోవట వాడు చూడలేడు, కానీ వినుచున్నాడు, వాడి మాటలు వినుచున్నాడు. వారు ఏమని పిలుచున్నారు? వారు చూడలేడు కానీ ఆ వారి మాటలు వినుచున్నాడు. దావీదు కుమారుడి వైపు వెళుచున్నారు అని దారి సరళం చేస్తున్నారు అనమాట. అనేక జనములు ఆయన చూడడానికి వస్తున్నారు కాబట్టి ఆయనకి దారి సరళం చేయుచున్నాడు. అప్పుడు గుడ్డివాడు ఏమంటున్నారు? దావీదు కుమారుడా, నన్ను దాటిపోకము, నన్ను కరుణించుము, నన్ను కరుణించుము అని కేకలు వేస్తుంటే అక్కడ ఉన్న వారందరూ ఏ ఊరుకో, నోరుమై, నీ కేకలు ఆయన వింటారా ఏంటి, నీ దగ్గరికి ఆయన వస్తాడా ఏంటి అని వారిని గద్దిస్తున్నారనమాట. తర్వాత ప్రభు ఏమన్నారు? ఆయన నా దగ్గరకు తీసుకురండి. చదువు. ఆ గురుడివాడికి ఏం కావాలో ప్రభువుకు తెలియదండి? ఆ గురుడివాడికి ఏమి కావాలో ప్రభువుకు తెలియదా? వాడు గురుడివాడు, వాడికి నువ్వు చూపు లేకుండా మనం ఏమన్నా చేయగలదుమా? డబ్బులున్నా, ఉద్యోగం ఉన్నా, సంపాదన ఉన్నా, మనకి అనేక కార్లు బంగ్లాలు ఉన్నా మనం ఏమన్నా చేయగలదుమా? వాటిని చూడలేం, అనుభవిస్తాం కానీ చూడలేం. కానీ వాడు ఏమన్నాడు? నాకు చూపు మట్టుకి ఇవ్వమని ప్రభువుని వేడుకున్నాడు అనమాట. ప్రభు ఏమన్నాడు తర్వాత? వారు విశ్వాసం ద్వారా చూపు పొందాడనమాట. ఆయనలో విశ్వాసం ఉంది కాబట్టి నాకు చూపు ఆ ప్రభు ఇస్తాడని నమ్మి విశ్వాసంతో ఆయనని అడిగాడు. ఆయన చూపును పొందుకున్నాడు అనమాట. మార్కు సువార్త 7వ అధ్యాయం
మార్కు సువార్త 7వ అధ్యాయం 25 నుంచి. చాలండి. ఇక్కడ ఏముందంటే అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ఆయనను బ్రతిమలాడుకుంటుందన్నమాట. ప్రభువా, నా కుమార్తెను మీరు రక్షించాలి అని బ్రతిమలాడితే ప్రభు ఏమన్నారు? చదవండి అది. పిల్లల దగ్గర రొట్టె ముక్కను తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పారు. అప్పుడు ఆమె ఏమనుకుంది? తను తగ్గించుకుని కుక్క పిల్లలకు కూడా బల్ల కింద జారిపడిన ముక్కలు తింటాయి కదా ప్రభువా అని తను తగ్గించుకుంది. తగ్గించుకోవడం బట్టి ఆమె విశ్వాసం గొప్పదని ప్రభు ఏమన్నారు? నీ కుమార్తె స్వస్థపరచబడుతుందని ఆమెకి వాగ్దానం చేశారనమాట. యోహాను సువార్త 4వ అధ్యాయం 49. చాలండి. ఒక ప్రధాని ప్రభు దగ్గరకు వచ్చి నా బిడ్డ జ్వరంతో బాధపడుచున్నాడు, వాడు చనిపోక మునిపే వచ్చి నా బిడ్డను స్వస్థపరచమని ప్రభు చెప్తాడనమాట. ఆ విశ్వాసం కలిగిన వ్యక్తిని చూచి ప్రభు అంటారు, నీ బిడ్డ బాగుపరచబడతాడు అని చెప్తారనమాట. ఆయన ఆ మాట చెప్పినప్పటికీ టైము 1 గంట అవుతుందన్నమాట. ఆయన ఆ మాట వినగా ఇంటికి వెళ్ళిచుండగా ఇంటివారు ఆయనకు ఎదురు వచ్చి, నీ బిడ్డ బాగుపడ్డాడు, జ్వరము వాడిని విడిచింది అని అంటే ఆ ప్రధాని అంటాడనమాట, ఎప్పుడు ఏ టైంలో నా బిడ్డ బాగుపడ్డాడు అని అడిగితే 1 గంటకు వాడు బాగుపడ్డాడని చెప్తే ఆయన అనుకుంటారు, ప్రభు ఈ మాట నాతో చెప్పింది 1 గంట సమయంలోనే అనుకుంటారనమాట. పేతురు అడిగాడు, ఏమని? ప్రభువా, మత్తయి సువార్త 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ అధ్యాయం 28. చాలండి. ప్రభువు నీటి మీద నుంచుని వారిని చూస్తారనమాట. వారు ధోనిలో ప్రయాణం చేస్తుండగా అప్పుడు పేతురు గారు ప్రభువుని చూసి, ప్రభువా, నేను కూడా నీకు వలే నీళ్ళ మీద నడవడానికి నాకు సహాయం చేయమని అడిగితే ప్రభు అంటారు, రా నడువు అని చెప్తారనమాట. నడువమని చెప్పినప్పుడు ఆయన నడవడానికి ధైర్యం కలిగి 2 అడుగులు కొంచెం దూరం వెళ్తారు. వెళ్ళినప్పటికీ ఆయన గాలి వల్ల భయం వేసి మునిగిపోసాగుతారనమాట. తర్వాత చదవండి. వెంటనే 31. వెంటనే అల్పవిశ్వాసం. చాలు. అతను ఏం చేశారు? గాలి వల్ల భయపడ్డారు. అప్పుడు విశ్వాసం ఆయనలో ఉందా? విశ్వాసం అనేది ఆయన విడిచి పోయిందనమాట. ప్రభువారు చెయ్యిచ్చి మరి వారిని దోణులు నిలబెట్టిన తర్వాత, అల్పవిశ్వాసి, ఎందుకు నువ్వు భయపడ్డావు? నీలో అల్పవిశ్వాసం ఎందుకు వచ్చిందని ప్రభువారిని అడిగిన వారై ఉన్నారు గనక స్వస్థత పొందడం అనేది మనలో నమ్మిక బట్టి ఉంటుంది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎప్పుడు ఆ అపనమ్మికను మనసులోనికి రానివ్వకూడదనమాట. ఈ మాట మోక్ష మార్గాన్ని సాదృశ్యంగా ఉన్నదనమాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 43.
లోకాసు వార్త 23:43. గట్టిగా చదవండి. అందుకు ఆయన వానితో, నేడు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉందేవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఈ మాట మోక్ష మార్గానికి సాదృశ్యంగా ఉందన్నమాట. దొంగ ప్రభువుని అడుగుచున్నాడు, ఇదైతే ప్రభువా, నేనైతే పాపిని, ఇప్పటి వరకు పాపంలోనే ఉన్నాను, నీవైతే మంచివాడవు, పరిశుద్ధుడవు, నీవు నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాడు అనమాట. ప్రభువును ఆ దొంగను ప్రభువు పరలోకానికి నడిపించిన దృశ్యం ఇది. లోకాసు వార్త 23:39. చాలండి. ఎడం వైపునున్న దొంగ ప్రభువును చూచి నిన్ను నీవే రక్షించుకొని హేళన చేస్తే, కుడివైపునున్న దొంగ అంటారు, ఆయనను గద్దించి, మనము పాపానికి శిక్ష అనుభవిస్తున్నాము, ఈయన ఏ నేరము చేయలేదని చెప్పి దేవుని గురించి సాక్ష్యం ఇస్తారనమాట. పశ్చాత్తాపము చెంది ప్రభువుని బ్రతిమలాడుకొంచున్నాడు. నీ రాజ్యంలో మోక్ష మార్గాన్ని నాకు ప్రసాదించి ప్రభువా అని ప్రభువుని వేడుకుంటే, ప్రభువు ఆయన రాజ్యంలో ప్రభువు ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ఆయనకి అవకాశం ఇస్తారనమాట. మనము ఎంత పాపమైనా ప్రభువు మనలను క్షమించి మన పాపముల నుండి మనల్ని తప్పించి మనలను మోక్ష మార్గానికి తీసుకెళ్తాడు. మనం ప్రభు వలె మాదిరిగా జీవించినట్లు ఆయనకు ధీటుగా ఎలా రక్షించాడో అలాగే మనలను రక్షించి ఆయన రాకడలో ఆయనతో కూడా మనం వెళ్ళే భాగ్యాన్ని మనకు అందిస్తాడనమాట. అట్టి ధన్యత మనందరమును పొందుకోవాలని వేడుకొంచున్నాము. ఆమేన్. దయగల తండ్రి, కృపగల దేవానికి అనేక వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, ఇప్పటి వరకు నిలబెట్టిన మాట్లాడించిన బట్టి నీకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. వినిచిన బిడ్డలకు తండ్రి వినగల చెవులు, గ్రహింపగల మనసును దయచేస్తున్నావు కనుక ఇంకో తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యం మొదలు ఉంచుకొని వాక్యానుసారంగా నడవడానికి సహాయం దయచేసి నీవే మహిమ, ఘనత, కీర్తి, ప్రభువులు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన బరిచెట్టి విజయరత్నం గారు ప్రార్థన చేస్తారు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, మహోన్నతుడ, మహాబలుడ, పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన కృపగల నామం బట్టి నీకు వేలాది వందనాలు, స్థుతులు, స్తోత్రములు చెల్లించుకునిస్తున్నాం ప్రభా. అయోగ్యులము, అబాధ్యులము, యోగ్యత లేని వరమైన మమ్మల్ని తండ్రి నీ బంగారు పాద సన్నిధిలోకి మమ్మల్ని తీసుకుని వచ్చి ప్రభా నిన్నిటి రీతిగా స్తుతించుటకు ప్రభా నీ మహిమను అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. అబాధ్యులమైన మమ్మల్ని తండ్రి నాయన నీ పాద సన్నిధిలోకి తీసుకుని వచ్చి నీ సిలువ ఎదుట నిలువబడి ప్రభా తండ్రి నాయన నీ శ్రమల కొరకు ప్రభా తండ్రి నాయన మేము నిన్ను పూజించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను కనపరచుటకు ప్రభా, నీ శ్రమలను గుర్తించుటకు ప్రభా తండ్రి నాయన మేమే 40 రోజులు కూడా ప్రభా తండ్రి నాయన ఈ వ్రతంలో కూడుకొని ప్రభా ప్రార్థించిన వారమై ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. దేవా ఇదిగో తండ్రి నాయన నా దేవా, పరిశుద్ధుడ, పరమ తండ్రి, పరమ వైద్యుడమైన దేవా, ఇదిగో ప్రభా బిడ్డ తండ్రి నాయన వివరించుచుండగా తండ్రి నాయన ఇదిగో ప్రభా బిడ్డను ఆస్వాదించి దీవించమని నాయన రెండో మాటగా పలుకుచుండగా ప్రభా తండ్రి నేను కూడా నేను నీ పరదేశంలో ఉందని సెలవిచ్చిన దేవా తండ్రి నాయన ఆ మాటకు తండ్రి నాయన వివరణ నాయన ఎంతో చక్కగా తండ్రి ప్రభా బిడ్డ వివరించుచుండగా ప్రభా మేము వినిన వారమై ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. బిడ్డను మీరు ఆస్వాదించండి, దీవించండి తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. బిడ్డను తన ధైర్యంతో ప్రభా చెప్పడానికి నా తండ్రి నాయన సహాయం దయచేసి నిలువబడుటకు ప్రభా, బిడ్డ మాట్లాడుటకు ప్రభా నాయన మీరు సహాయం దయచేసిన తండ్రి. నోటికి మాటలు అందించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకున్నాము దేవా తండ్రి నాయన. అయోధ్యులం, అబాధ్యులమైన మమ్మల్ని నీ పాద సన్నిధిలోకి తీసుకొచ్చి మమ్మల్ని క్షమించు ప్రభా. నీ పాదాల యొద్ద నాయన మమ్మల్ని ఆస్వాదించి దీవించి నీ నాయన నీ వ్రత కొడుకులో మమ్మల్ని వేకోగింప చేసి నాయన మా పాపముల నిమిత్తమై తండ్రి నాయన నీవు సిరువులో తండ్రి ఈ దినమున ప్రభా నాయన వేలబడి మధ్య ఆకాశంలో భూమికి ఆకాశంకి మధ్యన ప్రభా ఎంతో శ్రమలతో ప్రభా తండ్రి నాయన ఎంతో వేదనతో తండ్రి మా కొరకు మేము చేసిన పాపముల నిమిత్తమై తండ్రి మా కొరకు నా కొరకు ప్రభా మీ ప్రాణాలు తండ్రి మీ తండ్రి గారికి అప్పచెప్పుకోవడానికి తండ్రి నిశ్చయించుకున్న దేవానికి స్తోత్రములు తండ్రి. మీ ఆత్మని మీ తండ్రికి అప్పచెప్పుకోవడానికి నిశ్చయించుకున్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా.
తండ్రి నాయన పరిశుద్ధాత్మ తండ్రి, ఇదిగో ప్రభా మొదటగా చెప్పిన బిడ్డను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. రెండో మాట చెప్పిన బిడ్డను బట్టి మీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో దేవా ఇంకా 5 బిడ్డలు తండ్రిని అయినా నీ పాద సన్నిధిలో నిలబడి చెప్పుటకు ప్రభా వారికి శక్తిని ప్రసాదించమని, ధైర్యాన్ని చేకూర్చమని నాయన, వారి నోటికి మీ మాటలు అందించమని ప్రభా, మీకు స్తుతులు స్తోత్రములు అర్పించమని ప్రభా తండ్రి, సంఘ బిడ్డలందరినీ ఆస్వాదించి దీవించమని, వినగల చెవి గ్రహించే మనస్సు మాకు దయచేయమని, వినిన వాక్యములన్నీ కూడా ప్రభా మా హృదయంతంలో భద్రపరుచుకుని మేము విధేయులై ఉండే కృప దయచేయమని ప్రభా, మీకు స్తుతి స్తోత్రములు అర్పించుకుని సిలువనాథుడైన యేసుక్రీస్తు వారి నామందు ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.